మహిమను కాకుండా దాసుని స్వరూపంలోనికి ఆయన జన్మించాడు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనకు తానే ఆ మహిమను పక్కకు పెట్టి, ఎగ్జాంపుల్ ఏంటంటే దేవతలు ఒకసారి మనం ఊహించుకుందాం. పరలోక రాజ్యంలో దేవుడు భూలోకానికి దిగి వస్తున్నాడు, మహిమ దేవతలంతా డిస్కషన్ జరుగుతుంది. మరి దేవతలు అడుగుతున్నారు దేవుడిని, ప్రభువా మరి ఇప్పుడు నువ్వు భూలోకానికి పోతున్నావు కదా, ఏ రూపంలో పోతావు? ఒక రాజకుమారునిగా పోతావా లేకపోతే ఎలా పోతావు అంటే దేవుడు ఏమన్నాడంటే నేను దాసునిగా పుట్టబోతున్నాను. అదేంటి ప్రభువా, మేము ఇక్కడ కోటాను కోట్ల దేవదూతలము నిత్యం మేము నిన్ను పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలని పక్కకు పెట్టి, ఆ మహిమను పక్కకు పెట్టి, నీ రాజరికాన్ని పక్కకు పెట్టి, నీకున్నటువంటి ఆ గొప్పతనాన్ని పక్కకు పెట్టి, నీ శక్తిని పక్కకు పెట్టి, ఆఫ్టర్ ఆల్ ఒక దాసును ఎలా నువ్వు పుడతావు? జస్ట్ ఇమాజిన్ కదా, వీ హ్యావ్ టు ఇమాజిన్.